అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై కొద్దిసేపు రచ్చ జరిగింది. వాయిదా తీర్మానాలపై చర్చకు విపక్షాలు పట్టుబడ్డాయి. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలంటూ నేతలు డిమాండ్ చేశారు. పోడియం చుట్టుముట్టిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జోక్యం చేసుకున్న మంత్రి హరీష్ రావు విపక్షాల తీరుని తప్పుబట్టారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు. కావాలనే సభని నడవనివ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సభ ఉన్నది జరగడానికి ఇది ప్రశ్నోత్తరాల సమయం. ఈ విషయంలో ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపింది. నంబర్ 1. నంబర్ 2 క్వశ్చన్ అవర్. నంబర్ 3 ఈ విషయంలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాం. మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఏ అంశమైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ప్రియారిటీ ఏందో స్పీకర్ గారు మన బీఎస్సీ సమావేశంలో ఏం మాట్లాడుకున్నాము, అడ్జర్న్మెంట్ మోషన్స్ అన్ని కూడా క్వశ్చన్ అవర్ తర్వాత స్పీకర్ గారు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ అవర్ని ఈ రకంగా డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. మీరు అడిగిన అంశాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి. మీరు ఏ ఫామ్లో వస్తారో రండి, టీ బ్రేక్లో స్పీకర్ గారిని కలవండి. డెఫినెట్గా గవర్నమెంట్ ఈజ్ రెడీ టు డిస్కస్ ఎనీథింగ్, ఎనీ ఇష్యూ, ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్. కానీ ఈ రకంగా సభా సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు. అంశంలోకి పోతే నేను కూడా చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. నేను ఓన్లీ యాజ్ ఎ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ సభ సజావుగా జరగడానికి సహకరించండి, పోడియంలోకి రావద్దు. మరి గతంలోనే మనం పోడియంలోకి వస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా లోపల మనం డిస్కస్ చేయడం జరిగింది. సభ సజావుగా జరిగి క్వశ్చన్ అవర్ జరగడానికి గౌరవ సభ్యులందరూ కూడా సహకరించండి. మీరు అడుగుతున్న అంశాన్ని కూడా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణమైన మద్దతునే కాకుండా యునానిమస్గా తీర్మానం చేసి ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ మా ప్రభుత్వం కానీ మెప్పు కోసం చేయదు అధ్యక్ష. ఏదైనా పని చేస్తే మనస్ఫూర్తిగా చేస్తుంది. ఆ సమస్య పరిష్కారం కోసం తన శక్తివంచనలు కూడా ప్రయత్నం చేస్తుంది. మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో మా తెలంగాణ రాష్ట్ర సమితమైన శాసనసభ్యుల బృందం ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి గారితో సహా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మెమోరాండం కూడా ఇచ్చాం అధ్యక్ష. ఇక్కడ దాకా పోయినాం. మేము ఏ చర్యలు అయితే చేపట్టామో అవన్నీ కూడా చేసి పెట్టినాం. దీని మీద మరోసారి కనుక మీరు చర్చ పెట్టాలనుకుంటే తప్పకుండా ఇంకో ఫామ్లో రండి, షార్ట్ డిస్కషన్ పెట్టండి. నిజంగానే మీకు ప్రేమ ఉంటే, నిజంగానే మీరు ఈ సమస్య పరిష్కారం కావాలనేటువంటి తపన ఉంటే ఈ అసెంబ్లీలో దాన్ని షార్ట్ డిస్కషన్ చర్చ చేసి పెడదాం. దాని అవసరమైతే ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకోమన్నారు.